ప్రపంచానికి ఎన్నో గుర్తులను మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సంఘటనలకు 2024 గుర్తుగా నిలుస్తుంది. దశాబ్దాల పాటు సిరియాలో సాగిన అసద్ పాలనకు ముగింపు కార్డు పడింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు రిపబ్లికన్లకు జై కొట్టారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతం మరకలను భారత్ కు పూసేందుకు కెనడా బరి తెగించింది. అందుకు దీటుగా దౌత్యవేత్తలను బహిష్కరించి భారత్ తీవ్ర నిరసన తెలపడంతో బాగా క్షీణించిన ఇరు దేశాల సత్సంబంధాలు వంటి ఎన్నో ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు సందర్భాల్లో తీపి కబుర్లను 2024 మోసుకొచ్చింది. 2024లో యుద్ధ భయాలే కాదు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత్కు ముడిపెట్టాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం కెనడా ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగింది. దీంతో దాని నుంచి తప్పించుకునేందుకు ఆయన భారత్పై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. నిజ్జర్ హత్యలో భారత్ హైకమిషనర్కు సంబంధం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దౌత్యవేత్తలను బహిష్కరించే వరకు వివాదం నడిచింది. అంతేకాక కెనడా భారత్ వీసాలను సైతం తగ్గించింది. ఇక నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం చేపట్టక ముందే ట్రంప్ తన పాలనా స్టైల్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. అందుకోసం ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. మరోవైపు చైనా, భారత్, మెక్సికో, కెనడా వంటి దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి కెనడా, మెక్సికో దేశాలకు రాయితీలు ఇవ్వడం కంటే అమెరికాలో రాష్ట్రాలుగా చేరిపోవాలని సూచించారు. ఇక పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామన్నారు. దీంతో ట్రంప్ సైతం పలు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా దేశాల మధ్య వైరమే కాదు, 2024 కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. మనం వాడే ప్లాస్టిక్ తొలుత మురుగునీటిలో, ఆ తర్వాత నదీ జలాల్లో, చివరకు సముద్రాల్లో కలుస్తోంది. ప్రపంచ ముప్పుగా మారిన ప్లాస్టిక్కు చెక్ పట్టేందుకు జపాన్ శాస్త్రవేత్తలు పర్యావరణ హిత ప్లాస్టిక్ను సృష్టించారు. సముద్ర జలాలకు చేరగానే కేవలం 10 గంటల్లో నాశనమయ్యే ప్లాస్టిక్ అణువులను వీళ్లు తయారు చేశారు. నేలలో కలిస్తే కేవలం 10 రోజుల్లో ఇది విచ్ఛిన్నమవుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల బదులు ఈ కొత్త తరహా ప్లాస్టిక్ త్వరలోని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి అయి ప్రపంచ దేశాలకు అందుబాటులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు. ఇక అంతరిక్ష ప్రయోగాలకు, వ్యోమనౌకలు, కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగించే 100 కోట్ల ఖరీదైన రాకెట్ బూస్టర్లను మళ్లీ వినియోగించుకునేలా తయారు చేసి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అందరినీ ఔరా అనిపించింది. ఇటీవల చేసిన ప్రయోగంలో నింగిలోకి దూసుకువెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకుంటున్న భారీ రాకెట్ బూస్టర్ను ప్రయోగ వేదికపై అమర్చిన రోబోటిక్ చేయి జాగ్రత్తగా పట్టుకుని శభాష్ అనిపించుకుంది. బూస్టర్ల పునర్వినియోగంతో ఎంతో డబ్బు ఆదాతో పాటు బూస్టర్ తయారీలో వాడే ఖరీదైన, అరుదైన ఖనిజ వనరుల వృధాను తగ్గించుకోవచ్చు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దిగ్గజాలు జాన్ హాఫ్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లకు భౌతిక శాస్త్ర నోబెల్ను బహూకరించిన నోబెల్ కమిటీ సైతం ఈ ఏడాది కృత్రిమ మేధ ఆవశ్యకతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఏఐ చాట్బాట్లు దైనందిన జీవితంలో భాగమైపోయాయి. లక్షల రెట్ల వేగంతో పనిచేస్తూ పురోగమిస్తున్న ఏఐ రంగం ఇప్పుడు మానవ మేధస్సుకు సవాల్ విసురుతోంది. డిజిటల్ దుర్వినియోగం బారిన పడకుండా ఏఐను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రపంచ దేశాలు ఇటీవల హెచ్చరించాయి. ఇక ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 295 కోట్ల మంది వినియోగదారులు ఈ మెసేజింగ్ యాప్ను ఉపయోగిస్తున్నారు. మెటా ఈ ఏడాది వాట్సాప్లో పలు ఫీచర్లను జోడించింది. మెటా ఏఐ జనరేటివ్ ఏఐ చాట్బాట్ వాట్సాప్కి జోడించింది. మెటా దాని అన్ని ప్లాట్ఫామ్లను దాని లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ ఆధారిత ఉత్పాదక ఏఐ సాధనాన్ని జోడించింది.
వాట్సాప్ యూజర్లు మెటా AI ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చాట్బాట్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా ఆదేశాలకు అనుగుణంగా చిత్రాలను కూడా రూపొందిస్తుంది. మరోవైపు నాసా కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక నూతన చరిత్ర లిఖించింది. భగభగమండే భానుడికి అత్యంత దగ్గరగా వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు నెలకొల్పింది. పార్కర్ను 2018లో ప్రయోగించారు. అంతరిక్ష వాతావరణం, సౌర తుఫానులపై లోతైన అవగాహన కోసం దీనిని తయారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన మళ్లీ జూన్ 19వ తేదీన సైతం భానుడి చేరువగా వెళ్లనుంది. మరోవైపు టెక్నికల్ పరంగానూ బడా కంపెనీలకు ఇబ్బందులు తప్పలేదు. ఇప్పటికీ కరోనా కొట్టిన దెబ్బ నుంచి చాలా కంపెనీలు కోలుకోలేకపోతున్నాయి. రెండు 2024 ప్రపంచాన్ని ప్రకృతి వైపరీత్యాలతో వణికించింది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, పారిశ్రామికీకరణతో భూగోళం ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు మించిపోకుండా కాచుకోవాల్సిన జనం ఈ ఏడాది అది మించిపోయేలా చేశారు. చరిత్రలో తొలిసారిగా ఒక్క ఏడాదిలోనే భూతాపంలో ఉన్నతి 1.5 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఎల్నినో కన్నా వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల వల్లే అత్యధిక వేడి ఏడాదిగా 2024 చెడ్డ పేరు తెచ్చుకుంది. జనవరిలో ఆస్ట్రేలియాలో భీకరమైన అడవి మంటలు చెలరేగాయి. 10 మిలియన్ హెక్టార్లకు పైగా అడవులు దగ్ధమవగా వందలాది అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఇక ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 60,000 మందికి పైగా మృతి చెందగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక వేసవి కాలం భారత్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మే, జూన్ నెలలో భారత్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వడదెబ్బ కారణంగా దాదాపు 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఆగస్టులో భారీ వరదలు చైనాను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలకు యాంగ్జీ నది పొంగి ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ వరదల కారణంగా చైనాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. సెప్టెంబర్లో కరీబియన్, అమెరికా తీరాలను హరికేన్ ఇస్లా వణికించింది. వాయుగుండం కేటగిరీ 5గా నమోదై 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ తుఫాన్ కారణంగా 200 మంది మరణించారు. ఇక డిసెంబర్ నెలలో సౌదీ అరేబియాలో మంచు భూమిని కప్పేసింది. ఎడారి దేశమైన సౌదీలో మంచు భూమిని కప్పేయడంతో అక్కడ వాతావరణ మార్పులపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచానికి వాతావరణ మార్పుల తీవ్రతను మరోసారి గుర్తు చేశాయి. పర్యావరణ పరిరక్షణ, ప్రణాళిక చర్యలు ఇప్పుడు అత్యవసరంగా మారాయి. ఇక 2024లో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జూలై 24న సౌర్య ఎయిర్లైన్స్ విమానం పోఖ్రాకు వెళుతుండగా ఖాట్మండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ సహా 9 మంది మృతి చెందారు. పైలట్ హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని, దట్టమైన పొగవంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. 2024 జనవరిలో రష్యా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 74 మంది మృతి చెందారు. బెల్గో రోడ్ ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరియు 9 మంది రష్యన్ సిబ్బంది ఉన్నారు. ఇక సంవత్సరం చివర్లో దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ ఎయిర్పోర్ట్ రన్వేలపై ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ఇప్పటి వరకు 179 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా విమాన ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే మరో 2 విమానాలు వేర్వేరు దేశాల్లో అలాంటి ప్రమాదాలని తప్పించుకున్నాయి. ఎయిర్ కెనడాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. హాలిఫాక్స్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ కెనడాకు చెందిన AC-2259 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్వేపై ఓ పక్కకు జారిపోయి మంటలు చెలరేగాయి. ఇక రాయల్ డచ్కు చెందిన విమానం ఒకటి నార్వేలోని టోర్ప్ ఎయిర్పోర్ట్లో రన్వేపై అదుపు తప్పింది. ఓస్లో ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకున్న వెంటనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ చోటు చేసుకుంది. దీంతో 110 కిలోమీటర్ల దూరంలోని టోర్ప్ ఎయిర్పోర్ట్కు దీనిని మళ్లించారు.
ఇది సురక్షితంగా నేలపైకి దిగినా రన్వేపై మాత్రం అదుపు తప్పింది. సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారు. చూశారుగా 2024 లో జరిగిన సంఘటనల సమగ్ర విశ్లేషణ. 2024 లో మన ప్రపంచం ఎన్నో కీలక ఘట్టాలను చూసింది. యుద్ధాల నుంచి ప్రభుత్వాలు మారడం వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆర్థిక సంక్షోభాల వరకు, ఇలా ఈ ఘటనలన్నీ మానవతా విలువలని, పర్యావరణం పట్ల బాధ్యతను మళ్ళీ గుర్తు చేశాయి. ప్రపంచ కష్టకాలాన్ని ఎదుర్కొన్నప్పుడు కొన్ని గుర్తు తెలియని గుణపాఠాల్ని నేర్పింది. యుద్ధాలు దేశాల్ని వేరు చేశాయి, కానీ మానవత్వం మాత్రం ప్రజల్ని దగ్గర చేసింది. ప్రపంచం ఎదుర్కొన్న ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం కనిపించింది. సంక్షోభాల్లోనూ ఆశ చిగురించింది. యుద్ధ భయాలు నెలకొన్నా ప్రపంచం నెమ్మదిగా శాంతి, స్థిరత్వం వైపు పయనించింది. కొత్త సంవత్సరం అందరిలో సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఐ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.